ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. మారుతున్న వివాదాల తీరుకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ మారాలి. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్లో మారిన రాజకీయ ముఖ చిత్రం. కమిషన్ల దందాపై ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉక్కుపాదం. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ వివాదంపై కేంద్రం కౌంటర్. కర్ణాటక హోంమంత్రి వ్యాఖ్యలను కొట్టిపారేసిన ప్రహ్లాద్ జోషి. ఎవరిని విమర్శించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. పొల్లాచి వేదికగా అన్నమ్మలే కీలక ప్రకటన. రాజ్భవన్ ప్రభుత్వ స్కూల్లో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం. మాత్రలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనరసింహ. సొంత ప్రభుత్వంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుగుబాటు. నిధుల కేటాయింపులపై తీవ్ర ఆగ్రహం. కార్మికులకు భరోసాయే లక్ష్యంగా బీజేపీ సమరభేరి. బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు. తీరానికి 8 మైళ్ల దూరంలో ప్రమాదం జరిగితే వెళ్లడానికి 24 గంటల. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర ఆగ్రహం. బ్యారేజ్ లేకుండానే దేవాదుల నీళ్లు పంపింగ్ చేయలేదా అంటూ ప్రశ్నల వర్షం. ఏపీలో ల్యాండ్ గ్రాంపింగ్ దంతా సైనికుల భూములకు కూడా రక్షణ లేదన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. బ్యాడ్మింటన్ కోర్టులో సాత్విక్ చిరాగ్ జోడీ రీ ఎంట్రీ. జపాన్ ఓపెన్ లో భారత ప్రచారానికి సారథ్యం. భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. దేశంలో మారుతున్న కాలానికి మరియు వస్తున్న వివాదాల తీరుకు అనుగుణంగా న్యాయ వితరణ వ్యవస్థ జస్టిస్ డెలివరీ సిస్టమ్ కూడా తనను తాను ఆధునీకరించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ గారు పిలుపునిచ్చారు. హర్యానా రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల పెంపుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ తరహాలోనే హర్యానా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో సమగ్రమైన ఒకే చోట అన్ని సేవలు లభించే ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సిజేఐ స్పష్టం చేశారు. కోర్టుల సంఖ్య పెరిగినప్పుడే న్యాయ వ్యవస్థ సామర్థ్యం మరింత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ये सारा क्षेत्र जो लोग यहाँ सीनियर एडवोकेट से सब जानते हैं, शुरू में जब हरियाणा प्रांत बना तो ये मुख्यतः कृषि के लिए एक क्षेत्र जाना जाता था, परंतु धीरे धीरे गुरुग्राम क्षेत्र का विकास हुआ, उद्योग, नवाचार और निवेश का ये प्रमुख केंद्र बना। जिस क्षेत्र में इंडस्ट्रियल और कमर्शियल डेवलपमेंट होता है
तो उसके साथ स्वाभाविक है कि वहां पे कुछ कॉरपोरेट एंटिटीज भी आ जाएंगी और उसका परिणाम यह है कि देश की जो 500 फॉर्चून कंपनी जिनको मानते हैं उनमें से आधे से ज्यादा कंपनियों के कॉरपोरेट ऑफिसेज गुरुग्राम क्षेत्र में हैं। मुझे बताया गया है कि 1500 से अधिक इंडियन कंपनीज और स्टार्टअप कंपनीज जो नए बिजनेस स्टार्ट होते हैं वो इस क्षेत्र के आसपास यहां पर कार्यरत है। जहां बिजनेस होता है, जहां कमर्शियल डेवलपमेंट होता है, जहां इंडस्ट्रियल डेवलपमेंट होता है, वहां पर यह भी नेचुरल है कि वहां कुछ कमर्शियल डिस्प्यूट्स या दूसरे किस्म के डिस्प्यूट्स भी जन्म लेंगे। ये मानव प्रकृति का एक स्वाभाविक हिस्सा है और इसको हम अनदेखा नहीं कर सकते। तो जहां पर अगर कंपनी है, बिजनेस बढ़ेगा, कमर्शियल एक्टिविटीज हैं, सब कुछ बढ़ेगा और डिस्प्यूट्स भी बढ़ेंगे, तो उन डिस्प्यूट्स के रेजोल्यूशन के लिए ये हम सब की संविधान के तीनों ऑर्गन्स की जिम्मेवारी बन जाती है कि उन डिस्प्यूट्स को, उन झगड़ों के समाधान के लिए एक महत्वपूर्ण इंफ्रास्ट्रक्चर वहां पर क्रिएट किया जाए। तो मैं ये मान करके चलता हूं कि जो गुड़गांव क्षेत्र में आज इस सेशन डिवीजन में 24,000 से ज्यादा कोर्ट केसेस अदालतों में हैं जो सिर्फ सिविल डिस्प्यूट्स हैं, उनमें से 1,000 से ज्यादा कमर्शियल डिस्प्यूट्स हैं और 1 लाख से ज्यादा यहां पर नेगोशिएबल इंस्ट्रूमेंट्स एक्ट के अंदर केसेस यहां पेंडिंग हैं। పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గతంలో సాగిన దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలకు పూర్తిగా తెరపడిందని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ను దశాబ్దాలుగా పట్టి పీడించిన తోలాబాజీ, బలవంతపు వసూళ్లు, సిండికేట్ రాజ్, కమిషన్ దందా రోజులు ఇక ముగిసిపోయాయని సీఎం ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతాయని ఆయన హామీనిచ్చారు. তোলাবাজি বন্ধ হয়ে গেছে, সিন্ডিকেট রাজ বন্ধ হয়ে গেছে, রাস্তায় হাত পাতার লোক নেই, রাহাজানি নেই, মিথ্যা মামলা নেই। ও তো ভালো আছে, আনন্দ আছে, সবকে জেলে ঢুকানো উচিত। এখানকার বিজেপির লোকেরা তো উচ্চ শিক্ষিত, উদার, ক্ষমা ঘৃণা করে দিয়েছে। তো এখানে সব ভেবে লাভ নেই, গোটা রাজ্যও ভালো হবে, এখানে তো আরও আগে থাকবে। অন্নপূর্ণা প্রাপকদের চিন্তা না করতে বললেন। অন্নপূর্ণা প্রাপকদের, প্রকৃত যারা প্রাপক অন্নপূর্ণাদের কোনো ভিতরে গিয়ে বলেছে আপনাকে বলুন, কাউকে চিন্তা করার কোনো কারণ নেই। 500 টাকা লক্ষ্মী ভাণ্ডার দিতে গিয়ে 9 মাস লাগিয়ে দিয়েছিল, 1,20,00,000 লোককে তো 1.5 মাসে দিয়ে দিয়েছে। বাকি যারা যোগ্য তারা পাবেন, অযোগ্য থাকলে বেরিয়ে যাবেন। ভেরিফিকেশন 30-8 অবধি চলবে। প্রত্যেকটা বিধানসভায় গড়ে 35 থেকে 40,000 মহিলারা পেয়েছেন, তারা আমাদের ধন্যবাদ দিচ্ছেন। মোদিজির নামে জয়ধ্বনি হচ্ছে। বাকি যদি প্রয়োজন হয় আরও 2,000, 5,000, 7,000 প্রকৃত প্রাপক থেকে থাকেন, পাবেন, নিয়মের মধ্যে পাবেন, নিয়মের মধ্যে পাবেন। সরকারি অর্থনৈতিক স্কিমের প্রত্যেকটা জিনিসের নিয়ম থাকে। আপনার যদি জল জমি না থাকলে আপনি পিএম কিষাণ পাবেন না। তা আপনি যদি বলেন আমাকে পিএম কিষাণ দিতে হবে, প্রত্যেকটা জিনিসের নিয়ম থাকে। বিশ্বকর্মা যোজনা পেতে গেলে হাতের কাজ জানতে হয়। প্রত্যেকটা স্কিমের একটা নিয়ম রয়েছে। আয়ুষ্মান ভারত 70 বছর পেরিয়ে গেলে সবাই পাবে, বাকিরা যারা এলিজেবল পাবেন, প্রায় 70% লোক কভার হয়ে যাচ্ছে। বাকি যে 30% কভার হচ্ছে না তাদের জন্য মুখ্যমন্ত্রী স্বাস্থ্য বিমা চালু হবে, একই সঙ্গে চালু হবে। 16ই আগস্ট সরকারের 100 দিন পূরণ হবে। 16ই আগস্ট ভয়ঙ্কর দিন কলকাতার ক্ষেত্রে। সুরাবর্দির নেতৃত্বে দ্য গ্রেট ক্যালকাটা কিলিং হয়েছিল। আর সেই দিনটা তৃণমূল কংগ্রেস, আগের সরকার খেলা হবে দিবস পালন করত। আমাদের সরকার সিদ্ধান্ত নিয়েছে ওই দিন আয়ুষ্মান দিবস হিসেবে পালন করা হবে। ওই দিনই জানতে পারবে। অর্থাৎ আপনাদের চিন্তা করার কোনো কারণ নেই। প্রায় তো তাড়াহুড়া করছেন, মাত্র 62 দিন বয়স হয়েছে। రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పై కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి అనవసరమైన అంశాలను తెరపైకి తెస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అసలు సమస్యలను వదిలేసి సమాజంలో లేని వివాదాలు సృష్టించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు. ಅವ್ರಿಗೇನ್ ಬೇಕಾಗ್ಯದ ಅಂತಂದ್ರ, ಯಾಕೆ ನೀವು ಡ್ರಗ್ದವ್ರನ್ನ ಹಿಡಿಲಿಲ್ಲ, ಈ ಪ್ರಶ್ನೆ ಕೇಳಬಾರ್ದು ನೀವು ಅಂತ ಇದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ.
ಸ್ಪೇಸ್ ಆಕ್ಯುಪೈ ಮಾಡ್ಬೇಕು. ನಿಮ್ಗೆ ಸ್ಪೇಸ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಸ್ಪೇಸ್ ಎಲ್ಲರಿಗೆ ಸಿಗ್ತಾ ಇದೆ, ಅವರು RSS ಬೈದಿದ್ದಕ್ಕೆ ಸಿಗ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ನಾ ರಿಯಾಕ್ಷನ್ ಮಾಡೋದು ಅವರಿಗೆ ಬಂದ್ ಮಾಡಿದ್ದೇನೆ. ನಾ ಎಲ್ಲರಿಗೂ ನಮ್ಮವ್ರಿಗೆ ಹೇಳಿ, ಕೊಡಬೇಡ್ರಿ. ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅವರು? ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಅವ್ರ ಉತ್ತರ ಒಂದ್ಸರ್ತಿ ಹೇಳ್ಯಾರ ಸಂಘದ ಪ್ರಮುಖರು. ಅದಾದ ನಂತರ ಏನು ಹೇಳಿಲ್ಲ. ಅವ್ರ ಕೆಲಸ ನಡೆದ, ಅವ್ರ ಕೆಲಸ ಮಾಡ್ಕೋತಿದ್ದಾರೆ. ಒಂದು ದಕ್ಷಿಣ ಭಾಗದಾಗ ಒಂದು ಗಾದಿ ಮಾತದ, ಅಷ್ಟ ನಾನು ರಿಯಾಕ್ಷನ್ ಜಾಸ್ತಿ ಹೇಳೋದಿಲ್ಲ. ಹೊಳೆ ದಾಟ್ಲಿಕ್ಕೆ ಡೊಣ್ಣೆ ನಾಯಕನ ಅಪ್ಪಣೆ ಅಂತ ಹೇಳಿ ಹೇಳ್ತಿರ್ತಾರೆ. ಅದರಿಂದ ಏನ್ ಪರಿಣಾಮ ಆಗುದಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಉತ್ತರ ಕೊಡೋ ಅವಶ್ಯಕತೆ ನಂದು ಇಲ್ಲ, ಸಂಘದವ್ರು. ಎಷ್ಟು ಒಂದ್ಸರ್ತಿ ಏನು ಪಬ್ಲಿಕ್ ಕನ್ಸಂಪ್ಷನ್ಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೋತ್ತರದಲ್ಲಿ ಸಂಘದ ಪ್ರಮುಖರು ಹೇಳಿದ್ದಾರೆ, ಮೋಹನ್ ಭಾಗವತ್ ಜಿ ಅವರು. ದ್ಯಾಟ್ ಈಸ್ ಮೋರ್ ದನ್ ಇನಫ್. ಅವ್ರಿಗೆ ಅದಕ್ಕೆ ಉತ್ತರನೇ ಕೊಡಬಾರ್ದು ನನ್ನ ಪ್ರಕಾರ. ಯಾರು ನೋಬಡಿ ನೀಡ್ಸ್ ಟು ರೆಸ್ಪಾಂಡ್ ಟು ಹಿಮ್. ಇಟ್ ಈಸ್ ವೆರಿ ಚೈಲ್ಡಿಶ್. ನೋ ನೀಡ್ ಟು ರಿಯಾಕ್ಟ್. ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಏನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ. ನಾವೆಲ್ಲ ಬ್ಯಾಡ್ ಅಂದಿವಿ. ಇಂಥವೆಲ್ಲ ಭಾಳ ನೋಡಿ ಆಗ್ಯದ. 100 ವರ್ಷ ಆಗ್ಯದ. ಮತ್ತೆ ಈ 100 ವರ್ಷದಾಗ ಇವ್ರಂಗೆ ABCDFDHI ಅನ್ನ ಹೊಡೆದಿಲ್ಲ. ವೆದರ್ ಇಟ್ ಇಸ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಸಂಘದ ಪಾಲಿಸಿ ಇದರಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರುವಂತದ್ದು, ಅಥವಾ ಸಂಘದ ಐಡಿಯಾಲಜಿಕ್ಕೆ ಇದ್ದಂತ ಅನೇಕ ಸಂಘಟನೆಗಳಿರ್ಬೋದು, ಸಂಘ ಇರ್ಬೋದು, ಕಳೆದ ಅನೇಕ ವರ್ಷದಿಂದಿದೆ. ಐ ಆಮ್ ನಾಟ್ ರಿಪ್ಲೈಯಿಂಗ್ ಟು ಹಿಮ್. ಐ ಆಮ್ ಓನ್ಲಿ ಟೆಲಿಂಗ್ ವಿ ಡೋಂಟ್ ವಾಂಟ್ ಟು ರಿಪ್ಲೈ ಹಿಮ್. కొట్టిల్లపై ఏం మాడతారు మాడుకోలే. తమిళనాడు రాజకీయాల్లో మతం కులం ప్రజాసేవపై సరికొత్త చర్చకు తెరలేపారు బీజేపీ సీనియర్ నేత కె అన్నామలై. పొల్లాచిలో జరిగిన ఒక భారీ రాజకీయ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. తాను ఒక హిందువుగా గర్వపడతానని, అయితే ప్రజాసేవ విషయానికి వస్తే మాత్రం తన మతాన్ని కులాన్ని ఇంట్లోనే వదిలిపెట్టి బయటకు వస్తానని అన్నామలై సంచలన ప్రకటన చేశారు. కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. பாரதிய ஜனதா கட்சி நான் சார்ந்திருந்த கட்சி. பாரதிய ஜனதா கட்சியிலிருந்து நிறைய தொண்டர்கள், தலைவர்கள் இங்க வந்திருக்கிறாங்க. நிறைய கட்சியிலிருந்து வந்திருக்கிறாங்க. அதிமுகவிலிருந்து வந்திருக்கிறாங்க. திராவிட முன்னேற்ற கழகத்திலிருந்து நிறைய தலைவர்கள் முன்னாடி இருக்கிறாங்க. எல்லா கட்சியிலிருந்து வந்திருக்கிறாங்க. சமீபத்தில் எனக்கு ஒரு கட்சியிலிருந்து வெளியே வருவது, ஏன்னா இந்த மேடையில் பேசணும், நான் எங்கேயும் பேசவே இல்லைங்க. ஒரு கட்சியிலிருந்து வெளியே எதற்காக வருகின்றோம்? அந்த கட்சியின் மீது கோபம் ஒரு பக்கம், ஆமாம். அந்த கோபத்தை எப்படி காட்டணும், அதுக்கு ஒரு பொறுப்புணர்ச்சி வேண்டும், ஆமாம். இன்னும் பெட்டரா தமிழ்நாட்டு மக்களுக்கு இன்னும் சிறப்பாக செய்யக்கூடிய ஒரு பாதை இருக்கும் பொழுது அந்த பாதையை தேர்ந்தெடுக்கிறோம். யாரை பற்றியும் 38 நாட்கள் தவறா பேசல. அப்ப சில திமுக நண்பர்களுக்கு சந்தேகம், அப்ப பிஜேபியினுடைய பி டீம் தான் அந்த அண்ணாமலையா? ஏன்னா வெளியே வந்தா திட்டணுமே, யாரையுமே திட்டலையே. இந்நேரம் மோடியை பத்தி 2 வார்த்தை திட்டிருந்தா தானே மற்றவங்க எல்லாம் வருவாங்க, ஏன் திட்டாம இருக்காரு? ஐயா, அடிப்படையில் உங்களை போல் நானும் எளிய குடும்பத்தை சார்ந்த, விவசாய குடும்பத்தை சார்ந்த நாம் யாருமே வெளியே வரும் பொழுது ஒரு பழிச்சொல்லை சொல்லி வெளியே வரமாட்டோம். ஐயா, இன்னொரு பாதை இருக்கு, இந்த பாதையில போறோம், மக்களுக்கு நல்லது செய்யறோம். இப்ப அடுத்த கேள்வி, அண்ணாமலை நீ தேசியவாதியா? இருமார்ப்புடன் சொல்வேன், நான் ஒரு தேசியவாதி. இந்தியனா தமிழனா? எதுக்கு இதுல பிரச்சனை? இந்தியன் என்பதிலே எப்பொழுதும் ஒரு கர்வம். அந்த இந்தியால தமிழ்நாடு முதன்மை மாநிலமாக வர வேண்டும் என்பதற்காகத்தான் இந்த போராட்டம். இல்ல நீங்க ஃபெட்னால போய் ஒன்னு பேசுனீங்களே, ஏதோ இப்படி பேசுனீங்களே, அப்படி பேசுனீங்களே. இன்னைக்கும் நான் சொல்றேங்க, என்னுடைய மதம், நான் ஒரு ஹிந்து. திருநூறு வைக்கிறேன், பொட்டு வைக்கிறேன், குங்குமம் வைக்கிறேன். வீட்டிலிருந்து வெளியே வரும் பொழுது என்னுடைய மதத்தையும் சாதியையும் வீட்டிலே வைத்து பூட்டிவிட்டு சாமானிய மனிதராக, அனைவருக்கும் பொதுவான மனிதராக உங்கள் முன்னால் இருக்கின்ற மதத்தை ஒரு முறையும் தூக்கி பிடித்து కాట వేండి అవసరం இல்லை. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం మరియు పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. జాతీయ నుల పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సోమాజిగూడలోని రాజ్భవన్ ప్రభుత్వ హైస్కూల్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆయన స్వస్థాలతో నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. రేపటి పౌరులైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించగలరని, అందుకే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. 2015 నుంచి ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించడము, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 99 లక్షల మంది పిల్లలకు
ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇవ్వడము ఇది అనీమియా నివారిస్తుంది, శక్తిని పెంచుతుంది, గ్రోత్ పెంచుతుంది. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వరకు ఈ ట్యాబ్లెట్స్ పిల్లలకి ఇవ్వాలి. సంవత్సరానికి 2 సార్లు. ఈరోజు ఒకవేళ మిస్ అయినా 20వ తేదీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సో అందులో భాగమే ఈరోజు ఈ స్కూల్లో ఈ డీవార్మింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే 99 లక్షల మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో 1 ఇయర్ నుంచి 19 ఇయర్స్ వరకు. ఏజ్ ఎఫెక్టివ్ కాదు, ఎప్పటికీ తీసుకోవాలి. ఈ 19 ఏళ్ళు తీసుకుంటాం, ఎవ్రీ ఇయర్ 2 సార్లు తీసుకోవాలి. మన పెద్దలు అంటున్నారు నట్టల మందు అని చెప్పి, అది మంది. ఇది నులి పురుగులు కడుపులో ఏర్పడకుండా అది నివారణ చర్యలు, అందులో భాగమే ఈ మెడిసిన్. ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో గన్నవరం వేదికగా ఒక్కసారిగా రాజకీయ ముఠా గొడవలు, తీవ్ర అసంతృప్తి బట్టబయలయ్యాయి. సొంత ప్రభుత్వంపైనే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గన్నవరం ఎయిర్పోర్టు టెర్మినల్ పనుల నిధుల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, గత ఎన్నికల్లో తన ఓటమి కోసం పనిచేసిన ప్రత్యర్థులకు ఈ కాంట్రాక్టులను కట్టబెట్టడంపై ఆయన నిప్పులు చెరిగారు. నన్ను ఈ రకంగా అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సొంత పార్టీ అధిష్టానానికి ప్రభుత్వ పెద్దలకు యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగానే హెచ్చరికను జారీ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కానీ మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుద్దో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను నేను. అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని, మేము పార్టీ, అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్లు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్లు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని, ఇవాళేమో పార్టీ అని. ఇంత సింగరేణి కార్మికులకు భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సింగరేణి యాత్ర విజయవంతంగా కొత్తగూడెం చేరుకుంది. ఈ యాత్ర ముగింపు సభలో బీజేపీ నేత కిషన్ రెడ్డి పాల్గొని సింగరేణి ప్రాంతాల అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సింగరేణి సంస్థకు కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇక ఇదే సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకుల హయాంలో సింగరేణిని అప్పులపాలేసి కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాలు జరిగాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి కార్మికులను కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం అందిస్తున్న నిధులు, కేటాయిస్తున్న బ్లాకుల వల్ల సంస్థకు మునుముందు మరిన్ని మంచి రోజులు వస్తాయని, కార్మికుల హక్కుల రక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోందని కిషన్ రెడ్డి హామీనిచ్చారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో యాక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచర్ల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదం మరియు 6 మత్స్యకారుల మృతి ఉదంతంపై రాజకీయాలు ఒక్కసారిగా వెడక్కాయి. ఈ ఘోర ప్రమాదంపై కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మత్స్యకారులను కాపాడటంలో ప్రభుత్వ సంబంధిత విభాగాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పెద్దల మధ్య సమన్వయ లోపం వల్లే 6 పేద మత్స్యకారుల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. మనందరికీ కూడా తెలిసిందే, విశాఖపట్నం తీర ప్రాంతానికి అతి సమీపంలో గత వారం రోజుల క్రితం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్ళిన మత్స్యకారుల సోదరులకు సంబంధించిన ఒక బోటు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురవటం, ఆ విషాదకరమైన ఆ సంఘటనలో 7 మత్స్యకారులున్న ఆ బోట్లో కారి చిన్న అనే మత్స్యకారు సోదరుడు బయటపడటం, మిగతా 6 సంబంధించి ఆచూకీ కూడా ఇప్పటివరకు కూడా తెలియకపోవటం, ప్రభుత్వ యంత్రాంగం త్రిసభ్య కమిటీ ఈ 6 ఆచూకీని కూడా ఇంకా మేము కనుక్కునే పరిస్థితులు లేవు అని ప్రకటించి రెస్క్యూ ఆపరేషన్ కూడా నిలుపుదల చేయటం చాలా దురదృష్టకరం. కేవలం విశాఖపట్నం తీరానికి 8 నాటికల్ మైల్స్ దూరంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తిగా వారిని రెస్క్యూ చేసి మత్స్యకారుల్ని రక్షించడంలో కానీ, ఆ సమాచారాన్ని త్వరితగతిన సంబంధిత డిపార్ట్మెంట్స్కి, కోస్ట్ గార్డ్ కావచ్చు, నేవీ కావచ్చు, మెరైన్ పోలీస్ కావచ్చు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కావచ్చు, వీరందరి మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉంది. సమన్వయ లోపంతో పాటు ఈ ప్రభుత్వ పెద్దలు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటి పంపింగ్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టుకు ఎలాంటి బ్యారేజీ లేకుండానే ఏళ్ల తరబడి వరద నీటిని పంపింగ్ చేసిన చరిత్రను గుర్తు చేస్తూ పాలకులకు కనీస జ్ఞానం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నెపల్లి మేడిగడ్డల భౌగోళిక వ్యత్యాసాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన క్లారిటీ తర్వాత కూడా ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అచ్చరు పొందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉందనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధి ఉన్నోడెవడైనా, మెడ మీద తలకే ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా
పంప్ హౌజులు మరి ఆన్ చేయొచ్చా అని. అరే ఓ బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాలు పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అరే మెదల్లేని సన్యాసులారా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా వచ్చిన తిరుగుబాటుతోటి బ్యారేజీ కట్టలే కదా. పంప్ హౌస్ ఆన్ చేశారు కదా. సంవత్సరాల తరబడి కూడా నీటిని వరద సమయంలో పంపింగ్ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, నీ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్ లోకి మరి ఎంత డౌన్ లో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్ కి టచ్ లో ఉన్నాయని ఇవన్నీ చెప్పావు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి విజిట్ చేసి చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్లకు సంబంధించి ఎల్నీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుగా తెలుసు. మళ్ళా ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు? నాకు తెలుసు వచ్చని. అందుకనే ఆంధ్రప్రదేశ్ లో భూముల రక్షణ కబ్జాల అంశంపై కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు భూములకు అసలు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కారమూరు ధ్వజమెత్తారు. పచ్చ చొక్కా వేసుకున్న నేతలు ఎక్కడ పడితే అక్కడ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష అనడం కంటే ఈ రాష్ట్రంలో ప్రజలపై కక్ష ప్రాపర్టీల భక్ష అని హెడ్డింగ్ పెడితే వాస్తవాలు సరిగ్గా సరిపోయేటవని ఆయన ఎద్దేవా చేశారు. చెప్పాను కదా, 2 దినపత్రికలు వాళ్ళు ఇచ్చేటటువంటి బిల్డప్లు, వాళ్ళు పెట్టేటటువంటి హెడ్డింగ్లు, అసలు ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మొత్తం అంతా నాశనం అయిపోయిందని హెడ్డింగ్లు పెట్టేస్తారు. ఏది అంత బాగా పరిపాలన చేసినా కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ భూములు కబ్జాలు జరుగుతున్నా, సాక్షాత్తు ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులే కబ్జాలు చేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా ఉంది. అదర్హో అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఉండే ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష, మీ ఆస్తి సమగ్ర సమాచారానికి ప్రాపర్టీ కార్డు, మహారాష్ట్ర తరహాలో జారీకి ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నక్షా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఈ కార్డుల్ని పెడుతుంది అని చెప్పి ఈనాడు దినపత్రిక పెట్టినటువంటి హెడ్డింగ్. ఇది ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష అంట. ఎక్కడన్నా అసలు ప్రాపర్టీలకి రక్ష ఉందా ఈరోజు రాష్ట్రంలో? ప్రజలపై మీరు కక్ష, ఏదైతే ప్రాపర్టీలని భక్ష అని హెడ్డింగ్ పెట్టుంటే అద్భుతంగా ఉండేది. ఇది ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష కాకుండా ప్రజలపై కక్ష ప్రాపర్టీ భక్ష అని పెడితే క్లియర్ గా సరిపోయింది. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి రాష్ట్రంలో. ఉంటే మీ భూముల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా కబ్జా చేస్తున్నారో కొన్ని వివరాలు నేను మీకు చెప్తా వినండి. ఎలా భక్షిస్తా ఉన్నారో భూముల్ని. రిటైర్డ్ ఆర్టీఓకి సంబంధించినటువంటి 3 ఎకరాల 17 సెంట్లని, అంటే దాదాపు 100 కోట్ల విలువైన భూమిని తిరుపతి రూరల్ మండలం ఆవిలాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే పులివర్తి నాని డైరెక్ట్ గా కబ్జా చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైతే రిటైర్డ్ న్యాయమూర్తి జడ్జి గారిని కూడా లంబూతులు తిట్టి ఆయన కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. 2 సైనికుల భూములకి అక్కడ రక్షణ లేదు. సైనికులు, దేశాన్ని కాపాడేటటువంటి సైనికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ భూముల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులకి తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ వాళ్ళ నాయకులు. ఇక్కడ చూస్తే మీరు అనంతపురానికి సంబంధించినటువంటి అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 5 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ నాయకులు. భారత బ్యాడ్మింటన్ అభిమానులకు గుడ్ న్యూస్. మన దేశ గర్వకారణమైన డైనమిక్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ అంకిరెడ్డి చిరాగ్ శెట్టి మళ్లీ అంతర్జాతీయ కోర్టులో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ టోర్నమెంట్ లో భారత ప్రచారానికి
సారథ్యం వహించేందుకు ఈ స్టార్ ద్వయం పూర్తిగా సన్నద్ధమైంది. గత నెలలో సాత్విక్ కు భుజం గాయం తిరగబెట్టడంతో వీరు ఇండోనేషియా ఓపెన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ తో జపాన్ ఓపెన్ ద్వారా మెగా టోర్నీలోకి రీఎంట్రీ ఇస్తుండటంతో భారత్ కు మరో టైటిల్ ఖాయమని ధీమా వ్యక్తమవుతుంది. సింగపూర్ ఓపెన్ విజయం అందించిన జోష్ ను అదే ఉత్సాహంతో జపాన్ ఓపెన్ లోనూ కొనసాగించాలని ఈ జోడి పట్టుదలగా ఉంది. టోర్నీలో 3వ సీడ్ గా బదిలోకి దిగుతుండటంతో మ్యాచ్ లో హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ జోడీ జపాన్ గడ్డపై కూడా జెండా ఎగరవేయాలని దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు మదుపర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4% పెరిగి $79లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు కదలాడుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.74గా ఉంది. గత సెషన్ ముగింపు 77.569తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా పుంజుకుంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో 77,224 వద్ద కొనసాగుతుంది. ఇక మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 98 పాయింట్ల నష్టంతో 24,108 వద్ద కదలాడుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుతున్న వివాదాల తీరుకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ మారాలి. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్లో మారిన రాజకీయ ముఖ చిత్రం. కమిషన్ల దందాపై ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉక్కుపాదం. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ వివాదంపై కేంద్రం కౌంటర్. కర్ణాటక హోంమంత్రి వ్యాఖ్యలను కొట్టిపారేసిన ప్రహ్లాద్ జోషి. ఎవరిని విమర్శించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. పొల్లాచి వేదికగా కేపీ అన్నామలై కీలక ప్రకటన. రాజ్భవన్ ప్రభుత్వ స్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం. మాత్రలు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనరసింహ. సొంత ప్రభుత్వంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుగుబాటు. నిధుల కేటాయింపులపై తీవ్ర ఆగ్రహం. కార్మికులకు భరోసాయే లక్ష్యంగా బీజేపీ సమరభేరి. బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు. తీరానికి 8 మైళ్ల దూరంలో ప్రమాదం జరిగితే వెళ్లడానికి 24 గంటల. విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర ఆగ్రహం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తీవ్ర ఆగ్రహం. బ్యారేజ్ లేకుండానే దేవాదుల నీళ్లు పంపింగ్ చేయలేదా అంటూ ప్రశ్నల వర్షం. ఏపీలో ల్యాండ్ గ్రాంబింగ్ దంతా సైనికుల భూములకు కూడా రక్షణ లేదన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. బ్యాడ్మింటన్ కోర్టులో సాత్విక్ చిరాగ్ జోడీ రీ ఎంట్రీ. జపాన్ ఓపెన్ లో భారత ప్రచారానికి సారథ్యం.
భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.